బ్రేకింగ్ చూస్తున్నాం. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం పీక్స్ కు చేరింది. మరో 5-6 రోజుల్లో ప్రచారానికి తెరపడనుంది. ఈ నేపథ్యంలో దూకుడు పెంచారు రాజకీయ పార్టీలు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలో ప్రచారంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. వరుసగా ఇరు పార్టీల అగ్రనేతలు రాష్ట్రంలో పర్యటించనున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో మెజార్టీ పార్లమెంటు స్థానంలో గెలిపే లక్ష్యంగా ఎన్నికల ప్రచారంపై మరింత దృష్టి సారించింది. ప్రచారంలో మరింత జోష్ పెంచడానికి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు రాష్ట్రంలో పర్యటించనున్నారు. రాష్ట్రంలో ఇవాళ నుంచి మే 10వ తేదీ వరకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వల్ల రాష్ట్రానికి రానున్నారు. 2 నియోజకవర్గాల ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు రాహుల్. నిర్మల్లో జరగనున్న ఎన్నికల ప్రచార సభకు రాహుల్ గాంధీ హాజరు కానున్నారు. ఆదిలాబాద్ అభ్యర్థి ఆత్రం సుకునార్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క, ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో సభకు భారీ ఏర్పాట్లు చేశారు. రాహుల్ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి. తర్వాత గద్వాల్ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు రాహుల్ గాంధీ. అలంపూర్ నియోజకవర్గం ఎరంవల్లి ఏర్పాటు చేసిన కాంగ్రెస్ జనజాతర సభలో హాజరు కానున్నారు. నాగర్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి మల్లు రవికి మద్దతుగా ప్రచారం చేయనున్నారు. రాహుల్ గాంధీతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభకు హాజరు కానున్నారు. సాయంత్రం 3:30 ప్రత్యేక హెలికాప్టర్లో ఎర్రవెల్లికి చేరుకుంటారు రాహుల్ గాంధీ. సభకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు కాంగ్రెస్ నేతలు. గద్వాల్, అలంపూర్, వనపర్తి, కొల్లాపూర్ నియోజకవర్గాల నుండి పార్టీ శ్రేణులు తరలించి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ ఫోన్ ద్వారా అందిస్తారు. ప్రదీప్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? సభకు ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి? వరుణ్, పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు గద్వాల జిల్లా ఎర్రవల్లి మండల కేంద్రంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ నేడు పార్టీ జనజాతర సభ పేరిట భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. అయితే ఈ సభకు జాతీయ నాయకులు రాహుల్ గాంధీతో పాటు మల్లికార్జున ఖర్గే మరియు రాష్ట్ర నాయకత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా రాష్ట్ర నాయకత్వం కూడా పాల్గొన్నారు. ఇప్పటికే ఈ సభకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా నాగర్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి మల్లు రవికి మద్దతుగా రాహుల్ గాంధీ నేడు రానున్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే 2 పార్లమెంట్ సెగ్మెంట్లపై దృష్టి పెట్టిన కాంగ్రెస్ పలుమార్లు ముఖ్యమంత్రి సైతం తాను సొంతంగా జిల్లాలో పర్యటిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఈ పార్లమెంట్ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎలాగైనా ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి 2 నాగర్ కర్నూలు, మహబూబ్నగర్ పార్లమెంటు సీట్లను కైవసం చేసుకోవాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుందని కూడా చెప్పొచ్చు. ఈ సందర్భంగానే కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ముఖ్యమంత్రి, రాష్ట్ర నాయకులు కూడా పలు సూచనలు చేసిన నేపథ్యంలో రాహుల్ గాంధీ పర్యటన కొంత ప్రతిష్టాత్మకంగా మారిందని కూడా చెప్పొచ్చు. ఈ సభకు సంబంధించి ఇప్పటికే కొల్లాపూర్, అలంపూర్, గద్వాల్, వనపర్తి, నాగర్ కర్నూల్ మరియు అచ్చంపేట్, కల్వకుర్తి నియోజకవర్గాల నుంచి భారీ ఎత్తున దాదాపు 1,50,000 మంది జన సమీకరణ చేసినట్టు కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎండ ఉన్న నేపథ్యంలో 3:30కు కాంగ్రెస్ పార్టీ నేత కేంద్ర ఏదైతే నాయకుడు రాహుల్ గాంధీ 3:30 హెలికాప్టర్లో ఎర్రవల్లి చౌరస్తాలో అన్నారు. అనంతరం సభ సాగనుందని కూడా చెప్పొచ్చు. ఈ సభకు సంబంధించి ఇప్పటికే పోలీసులు, ఇటు జిల్లా ఏదైతే గద్వాల్ జిల్లా యంత్రాంగం పూర్తి పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు. ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన చర్యలు అయితే తీసుకున్నారు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏదైతే ట్రాఫిక్ డైవర్షన్ కూడా చేసినట్టు కూడా జిల్లా ఎస్పీ చెప్పినటువంటి నేపథ్యం ఉంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా ఆ దిశగానే ఉమ్మడి పాలమూరు జిల్లాలో 2 పార్లమెంట్ సీట్లను కైవసం చేసుకోవాలనే దిశగా కూడా తన ప్రచారం సాగించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైతే వ్యూహం అవలంబించారో అదే వ్యూహం పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అవలంబించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోయిందని కూడా చెప్పొచ్చు. దానికి సంబంధించి అభ్యర్థులు కూడా ఎండను కూడా లెక్క చేయకుండా మరో 5 రోజుల్లో ప్రచారాలు ముగిన నేపథ్యంలో ప్రచారాల దూకుడు అయితే పెంచారు. మరోవైపు కాంగ్రెస్ అధిష్టానం కూడా కేంద్ర నాయకులతో పాటు రాష్ట్ర నాయకులు కూడా ఇప్పటికీ ప్రచారంలో పాల్గొన్న నేపథ్యంలో రాహుల్ గాంధీ పర్యటన కొంత కీలకంగా మారనుందని కూడా మనం చెప్పొచ్చు.
ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి పలు దఫాలుగా ముఖ్యమంత్రి సైతం తానే స్వయంగా జిల్లాలో పర్యటించి జిల్లా సభల్లో ర్యాలీల్లో పాల్గొన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఎలాగైనా 2 పార్లమెంట్ సెగ్మెంట్లను కైవసం చేసుకోవాలన్న లక్ష్యంతో కూడా పనిచేస్తా ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 14 నుంచి 15 సీట్లు గెలిచి కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవం తేవాలన్న లక్ష్యంతో అయితే కాంగ్రెస్ పార్టీ వర్గాలు పనిచేస్తున్నాయని కూడా చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్ ఫర్ ది అప్డేట్స్.